ఇరాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలుకుతాము అని ఆశాభావం వ్యక్తం చేస్తూనే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత భీకరమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే ఆ దేశ ఇంధన వనరులే లక్ష్యంగా నామరూపాలు లేకుండా చేస్తాము అని ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా ఉందా లేక మరింత ముదురుతుందా? ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోందని చెబుతూనే తనదైన శైలిలో కఠిన హెచ్చరికలు పంపారు. చర్చలు విఫలమైతే పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఒప్పందం కుదరని పక్షంలో ఇరాన్ ఆర్థిక వెన్నుముకైన ఇంధన మౌలిక సదుపాయాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లోని ప్రధాన ఆయిల్ టెర్మినల్స్, ఎనర్జీ ప్లాంట్లే లక్ష్యంగా అమెరికా దాడులు ఉంటాయని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలపై ట్రంప్ ఒకవైపు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకపోతే మాత్రం తీవ్రస్థాయిలో దాడులు ఉంటాయని బాంబు పేల్చారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ ఒక మెట్టు దిగి రావాలని అమెరికా భావిస్తోంది. అమెరికా హెచ్చరికలతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇరాన్ ఎనర్జీ టార్గెట్లపై దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అగ్రరాజ్యం తదుపరి అడుగు ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.